హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో అయితే భరతనాట్యం కోసము మా పాపని ఏ విధంగా రెడీ చేశాను అనేది చూపిస్తున్నా అండి. భరతనాట్యం ఫేస్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, జ్యువెలరీ మొత్తం కూడా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తున్నా అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఫస్ట్ అయితే పాపకి భరతనాట్యం బ్లౌజ్ వేసాను. బికాజ్ మనకి ఇక్కడ కూడా మేకప్ వేసుకుంటే ఫేస్ అండ్ నెక్ పార్ట్ మొత్తం ఒకటిలా కనిపించేలాగా మేకప్ వేసుకోవాలి, అందుకని. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను లోషన్ అప్లై చేస్తున్నాను అనమాట ఫేస్కి ఇంకా నెక్ పార్ట్కి. మనమైతే ఎక్కడైతే మేకప్ వేస్తామో ఆ ప్లేస్ అంతా కూడా ఇట్లా లోషన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను సఫోరా బ్రాండ్లో ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేస్తున్నా అండి. ఇది వచ్చేసి 17.5 అనమాట. సో ఇది మొన్ననే తీసుకొచ్చాము. చిన్న పాప కదా, సో నేను కన్సీలర్ అదంతా ఏం అప్లై చేయట్లేదు, డైరెక్ట్ ఫౌండేషన్ క్రీమ్ అప్లై చేస్తున్నాను అనమాట. ఎక్కడైనా బ్లాక్ మార్క్స్ లాగా అట్లుంటే కన్సీలర్ కలర్ కరెక్టర్ తోటి కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే బెటర్ అండి ఫౌండేషన్ క్రీము. ఈ నెక్ పార్ట్ కూడా పెట్టుకోవాలి. సో తర్వాత ఇలాంటి మేకప్ డస్టర్స్ ఉంటాయి కదా, వాటితోటి మంచిగా ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. క్రీమ్ మొత్తం కూడా ఇట్లా ట్యాప్ చేసేసుకోవాలి. స్కిన్ మొత్తం ఈవెన్గా అయ్యేలాగా ట్యాప్ చేసేసుకోవాలి. ఫేస్ మొత్తం కూడా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఐ షాడో వచ్చేసి నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను అండి. రెడ్ కలర్ అయితే మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట, బాగా కనిపిస్తుంది. ఇంకొంచెం డార్క్గా ఇట్లా వింగ్ లాగా వేయాలన్నమాట, మొత్తం పైన దాకా వేయకుండా. సో ఇలా వేసుకోవాలి వింగ్ లాగా కొంచెం. ఈ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి అట్లనే. సో ఐ షాడోలో ఇట్లా రెడ్ కలర్ మంచిగా కలిమిన ఇట్లా వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ ఐ షాడోలోనే గోల్డ్ కలర్ది కొంచెం ఇక్కడ సెంటర్లో హైలైట్ చేయాలన్నమాట. ఈ ప్లేస్లో మనకి ఎక్కడైతే ఐబాల్ ఉంటుందో ఆ ప్లేస్లో హైలైట్ చేయాలి. కన్ను మంచిగా మామూలుగా ఉండు, సైడ్ కూడా మామూలుగా పెట్టు కన్ను. ఇది కావాలంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు, నేనైతే హ్యాండ్తో ఈజీ అవుతుందని ఇలా వేస్తున్నా. సైడ్కి ఇట్లా లాగినట్టుగా అనాలి కొంచెం. ఇక్కడ కూడా ఇట్లా ఐలైనర్ వేసుకుందాం. సో ఐలైనర్ ఎప్పుడైనా ఇట్లా చాలాసేపు ఉంటుంది కదా ఎట్లయినా ప్రోగ్రాము, కొంచెం మనము వాటర్ ప్రూఫ్ ఐలైనర్ తీసుకోవడం బెటర్ అనమాట. సంహిత పైన చూడు, ఈ కార్నర్ నుంచి ఇట్లా పెట్టుకోవాలి. మామూలుగా పెట్టుకోండి, ఏం కాదు, రెప్ప కొట్టచ్చు, ఏం కాదు. ఓకే, ఇలా ఒక వింగ్ లాగా తీసుకెళ్ళాలి. సో అక్కడ వరకు మనం కవర్ చేయాలన్నమాట ఇదంతా. అండ్ అదేవిధంగా ఈ వింగ్కి ఇక్కడ ఇది అటాచ్ చేయాలి ఇట్లా. ఐలైనరు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుందండి, మరి సన్నగా పెట్టుకుంటే కనిపించదు. భరతనాట్యం చేసేటప్పుడు కొంచెం లావుగా పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాకపోతే మెల్లగా ఇట్లా చేసుకోవాలన్నమాట. దీనికే మనకి మేకప్లో ఎక్కువ టైం పట్టేదైతే ఐలైనర్కే. సో ఇక్కడ మనం ఎడ్జ్కి ఎండ్ చేసినాం కదా, ఇక్కడ నుంచి సేమ్ అట్లనే ఇటు తీసుకురావాలన్నమాట వింగ్ని. సో ఈ వింగ్ మొత్తం ఇట్లా కొంచెం ఇక్కడ పెద్దగా చేసుకోవాలి. ఇక్కడ చూసుకొని మనం కలర్ ఇక్కడ ఎక్కడైనా గ్యాప్స్ అనిపిస్తే ఆ గ్యాప్స్ మొత్తం కూడా మంచిగా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. గ్యాప్స్ అనేది కనిపించొద్దు. ఇక్కడ పెట్టాను కదా, ఇదే విధంగా ఈ ఐకి కూడా పెట్టుకోవాలి. సో 2 ఐస్కి కూడా ఇట్లా మంచిగా ఐలైనర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కళ్ళు చూసారా మంచిగా పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఇట్లా మనం అటు ఇటు తిప్పితే కూడా బాగా కనిపిస్తుంది. ఐబ్రోస్ కూడా కొంచెం డార్క్ ఉండాలి. మా పాపకు బాగా ఇట్లా పల్చగా ఉన్నాయి కదా, కొంచెం దాన్ని హైలైట్ చేస్తున్నా. సో నేనైతే ఇది యూస్ చేస్తున్నా అండి.
లైట్గా ఇట్లా స్ట్రోక్స్ ఇచ్చినట్టుగా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. నేను ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే లైట్గా స్ట్రోక్స్ ఇస్తున్నా. ఇది బాగా డార్క్ ఉంటుంది అనమాట, అందుకే కొంచెం లైట్గానే ఇస్తున్నా. అండ్ దీంట్లో ఇట్లా బ్రష్ కూడా వస్తుంది మంచిగా, సో అందుకని నేను ఇది తీసుకున్నా. ఇదైతే ఈజీగా ఇట్లా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో చూసారు కదా, లైట్గా, చాలా లైట్గా అప్లై చేశాను నేను, బట్ స్టిల్ అది మంచిగా ఇట్లా వస్తుంది. లిప్ లైనర్ ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది, డార్క్ కలరే తీసుకున్నాను నేను. బ్రౌన్ రెడ్ కలర్ ఉందన్నమాట, మరీ రెడ్ కాదు మరీ బ్రౌన్ కాదు. ఫస్ట్ ఈమె లిప్ ఎంత ఉందో అంతే లైన్ చేస్తున్నాను. లైనర్స్ ఇట్లా డార్క్ కలర్లో తీసుకున్నాం అనుకోండి మంచిగా కనిపిస్తుంది. ఇటు చూడు, రెడ్ కలర్ లిప్స్టిక్ తీసుకున్నాను అండి. సో ఈ లిప్స్టిక్ తీసుకున్నాను. స్మైల్. ఒకవేళ కావాలంటే ఈ ఇంక్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. నేను లైట్గా అప్లై చేస్తున్నాను, ఇది ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం అట్లా అన్నమాట. కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నెక్స్ట్ అయితే నేను లాక్మీది ఫౌండేషన్ పౌడర్ యూస్ చేస్తున్నాను అండి. పైన చూడు, మనము ఐ మేకప్ వీటన్నిటికంటే ముందు కూడా వేసుకోవచ్చు, బట్ మన హ్యాండ్స్ తగిలినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ పౌడర్ అంతా మిస్ అవుతుంది. అందుకనే నేను ఇది ముందు వేయలేదన్నమాట, తర్వాత వేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కదా, అందుకని ఇక్కడ పైన కూడా, ఇక్కడ నెక్ పార్ట్ కూడా, ఇదంతా కూడా మంచిగా కవర్ చేసేసుకోవాలి. ఇట్లా ఇందాకటి కంటే ఇప్పుడు ఇంకొంచెం వైట్గా కనిపిస్తారు. ఇది ఎక్కువసేపు మనకి ఇట్లనే ఉంటుంది కాబట్టి బాగా కనిపిస్తుంది అన్నమాట. దూరం నుంచి కూడా ఫేస్ నీట్గా కనిపిస్తుంది. అండ్ కొంచెం కళ్ళకి కాటుక కూడా పెడుతున్నా. యాక్చువల్గా అవసరం లేదు, ఎక్కడన్నా ఇట్లా కొంచెం లైట్గా ఉన్నది అనుకుంటే ఆ ప్లేస్ అంతా కూడా ఈ కాటుకతో ఇట్లా కవర్ చేసేయాలన్నమాట, జస్ట్ అంతే. సో ఇట్లా ఈ పెద్ద బొట్టు పెడుతున్నా అండి. కొంతమంది రౌండ్ది కూడా పెడతారు, మేము ఇట్లా పెద్దది పెడుతున్నాం అనమాట. నేనైతే కొంచెం పైన పెడుతున్నా, కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలి. అయితే వైట్ బొట్టు పెడుతున్నా అండి. నేను టూత్ పిక్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ సెంటర్లో ఒక డాట్ పెట్టుకుంటున్నా, కరెక్ట్గా బొట్టుకి సెంటర్లో. అండ్ ఈ ఎడ్జెస్కి ఇక్కడ ఒకటి డాట్, ఇక్కడ ఒక డాట్, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కనిపించేలాగా పెడుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా కవర్ చేస్తున్నాను చూడండి. సో ఇట్లా లైన్ వేస్తున్నా చిన్నగా. హెయిర్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను అనమాట భరతనాట్యంకి. సో ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం కూడా మంచిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెము వాటర్ కూడా స్ప్రే చేసుకోవాలన్నమాట, మనకి దువ్వినప్పుడు అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఇట్లా కొంచెం వెట్టి చేసుకోవాలి బెటర్. మా పాప హెయిర్ బాగా సిల్కీ ఉంటుంది అన్నమాట. సో పిన్స్ పెట్టినా ఏది పెట్టినా కొంచెం ఆగాలంటే ఇట్లా స్ప్రే చేసుకొని తర్వాత నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర ఉన్న కోమ్ని తీసుకొని చిక్కులు లేకుండా మంచిగా ఫస్ట్ దువ్వుతున్నా. ఇక్కడ సెంటర్లో పాపడ తీయాలి. సో ఇక్కడ పాపడ తీస్తున్నాను చూడండి. సెంటర్ పాపడ మనకి మంచిగా బొట్టు దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇట్లా స్ట్రైట్గా తీసాను పాపడ. ఇక్కడ నుంచి కోమ్ చేసిన హెయిర్ ఇదంతా కూడా ఇట్లా కొంచెం బ్యాక్ సైడ్కి తీసుకోవాలన్నమాట.
హాఫ్ మట్టికే తీసుకోవాలి. హాఫ్ హెయిర్ మొత్తం కూడా ఇట్లా తీసేసుకొని ఇక్కడ జుట్టు పగలకుండా చూసుకొని మంచిగా ఒక పోని వేసుకోవాలన్నమాట. ఇట్లా బాగా కోమ్ చేసేసుకొని, సో ఇది కొంచెం హెయిర్ ఇట్లా పైనకి కోమ్ చేసేసుకోవాలన్నమాట. ముందు కొంచెం ఇట్లా మనకు ఉండాలి పాపడైతే, ఆ తర్వాత ఇదంతా మిగిలింది ఇట్లా కోమ్ చేసేసుకోవాలి పైనకి. బ్లాక్ కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అండి నేనైతే. నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ బిల్ల ఉంటుంది కదా, దీనికి ఇక్కడ కింద ఇలా వచ్చిందనమాట. దీనికి నేను ఈ విధంగా థ్రెడ్ కట్టాను. ఈ థ్రెడ్ని ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఒక 2 తోటి ఇక్కడ కడుతున్నాను అండి. ఇలా కట్టుకుంటున్నాను అనమాట 2ని. బెటర్ దీన్ని నేను ఇట్లా పైనకి కట్టుకుంటున్నాను అండి, ఈజీగా ఉంటుంది కట్టడానికి. కిందికి అయితే హెయిర్ అంతా కూడా దీంట్లో వచ్చి ఇరుక్కుపోయినట్టుగా ఉంటుంది కదా, అందుకని. అండ్ ఇది కొంచెం దుస్ముడి లాగా వేస్తున్నాను అనమాట. దుస్ముడి అంటే ఇట్లా ఈజీగా వస్తుంది ఇట్లా లాగంగానే అలాగా. ఫ్లవర్స్కి కూడా ఇట్లా థ్రెడ్ ఉందన్నమాట. ఈ థ్రెడ్ని దీని చుట్టూ ఇట్లా చుడుతున్నాను. కదలద్దు మమ్మీ. ఇలా ఈ పోనీటైల్ చుట్టూ కూడా ఈ థ్రెడ్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇట్లా కొంచెం లాగినట్టుగా అంటే ఇట్లా మంచిగా పైనకి వస్తుంది. ఇట్లా ఉన్నాము, వీటిని ఇట్లా లాగాలి, అప్పుడు ఇట్లా పైనకి వస్తుంది. అప్పుడు ఇది కూడా కదలకుండా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా పైన కడుతున్నాను చూడండి. ఇది కూడా ఈ థ్రెడ్ ఇక్కడ పైన కట్టేసేయాలి, సేమ్ ఇందాకట్లాగానే కడుతున్నా ఇట్లా అనమాట. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్ని కిందికి వేసేస్తున్నా. ఇలా కట్టాను కదా, ఇది కూడా కదలకుండా ఉండడానికి నేనైతే కొన్ని బాబీ పిన్స్ యూజ్ చేసి పెడుతున్నా అనమాట. పిన్స్ పెడుతున్నా. సో ఇట్లా ఆ ప్లేస్ నుంచి కదలకుండా ఉంటుంది. ఇట్లా తీసుకొని పిన్స్ జస్ట్ ఇలా పెడుతున్నాను అంతే. ఇదంతా ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఒక హెయిర్ బ్యాండ్ వేస్తున్నా అండి. సో దట్ మనకి ఈ పైన ఇవి రెండు కూడా మూవ్ అవ్వకుండా ఉంటాయి మంచిగా ఒకటే దగ్గర. ఇలా హెయిర్ బ్యాండ్ అంతా మంచిగా వేసేసుకోవాలి పోనీటైల్ లాగా. మళ్ళీ వేసుకొని దీన్ని కొంచెం గట్టిగా లాగేసి, అండ్ నెక్స్ట్ అయితే హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నా అండి. సౌరము తీసుకొని ఈ సౌరం కూడా ఇక్కడ ముడేయాలన్నమాట. దీనికి ఇలా కట్టేసుకోవాలి మంచిగా. మంచిగా కట్టుకున్న తర్వాత ఇప్పుడు సౌరంతో పాటు ఈ హెయిర్ని కూడా ఇట్లా 3 పార్ట్స్ చేసుకొని నార్మల్గా మనం ఎట్లా అల్లుకుంటామో అట్లా అల్లేసేయాలి. కొంచెం గట్టిగా అల్లుకుంటే బెటర్ అండి, ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ మా పాప హెయిర్ అనేది ఎండ్ అవుతుందండి. సో నేను ఇక్కడ ఒక హెయిర్ బ్యాండ్ పెడదాం అనుకుంటున్నా. సో దట్ అది అందులోంచి ఊడిపోకుండా ఉంటుంది, మళ్ళీ తర్వాత కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ సేమ్ అట్లనే మనం ఇంతకుముందు అల్లాం కదా, అట్లనే అల్లుకోవాలన్నమాట ఇదంతా కూడా. ముందుకి సో హెయిర్ మొత్తము ఇట్లనే అల్లేసుకుంటున్నాను అనమాట. దీనికి ఇట్లా థ్రెడ్ వచ్చేసింది అనమాట, 3 టైప్స్. సో దీన్ని ఈ 3 పాయలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నా. సో ఇది ఇక్కడ, దీనికొకటి, ఇంకా దీనికొకటి, ఇదంతా మొత్తం కింది వరకు అల్లేసుకోవాలి. సో ఇలా జడకుప్పలు లాస్ట్లో మాకు ఇట్లనే ప్లెయిన్గా వచ్చిందనమాట. ఇలాగే వదిలేస్తున్నా. అండ్ ఇక్కడ వరకు అల్లిన తర్వాత ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టడం ప్రాబ్లం అవుతుంది, ఇలా ఉంటాయి కాబట్టి. అందుకని నేను
థ్రెడ్తో కడుతున్నాను ఈ ప్లేస్. కొంచెం గట్టిగా కట్టేసుకుంటే ఉంటుంది. సో ఇట్లా కట్టేసుకొని వదిలిపెడుతున్నాను అనమాట. థ్రెడ్తో కట్టేసిన. ఈజీగా రావాలంటే ఇట్లా దుస్ముడు వేసుకోవాలండి, ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పట్టి లాగినామంటే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ప్లేస్లో కూడా ఇట్లా కొంచెము కావాలంటే థ్రెడ్ పెట్టుకోవచ్చు. ఇలా వచ్చింది కదా హెయిర్, థ్రెడ్ కట్టామనుకోండి అది కూడా కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పువ్వులు ఉంటాయి కదా, ఇలా పువ్వులు ఉంటాయి కదా. సో ఇది ఇట్లనే నేనే తయారు చేసుకున్నాను అండి ఇదైతే. అండ్ ఇగో దీనికి కూడా 3 టైమ్స్ కట్టాను అనమాట. సో ఇలా కట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం అటు ఊగినట్టుగా అనిపిస్తుంది కదా, దీన్ని ఇట్లా కొంచెం లాగేసి ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఇట్లా పిన్స్ పెట్టుకోవాలండి. మనకి థ్రెడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో పిన్స్ పెట్టేసారనమాట. సో ఇక్కడ దీనికి ఇక్కడ ఉంది థ్రెడ్, ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఇది సెంటర్లో ఆగిపోతుంది అనమాట. ఇట్లా పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. అండ్ ఈ బిల్లు కూడా మనకి ఇట్లా మంచిగా కనిపిస్తుంది. సో దీన్ని ఇట్లా దగ్గర గుంజినట్టుగా పెట్టుకోవాలన్నమాట ఇట్లా. సో ఇది జుట్టు. సో ఇవి సపరేట్గా వస్తాయి అన్నమాట సూర్యచంద్రుల బిల్లలు. ఒకటి ఇదేమో రౌండ్దేమో సూర్యుడు, ఇదేమో చంద్రుడు అనమాట. సో మనకి రైట్ సైడ్ సూర్యుడిని పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ చంద్రుడిని పెట్టుకోవాలి. అండ్ దీనికి కూడా రెండింటికి కలిపి ఇట్లా థ్రెడ్ కట్టేసుకున్నాను నేను. కట్టేసుకొని చంద్రుడు ఇట్లా పైన చూసినట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇది ఇక్కడ పెట్టేసి బ్యాక్ సైడ్కి కట్టేసేయాలి. అండ్ ఇది కూడా పొజిషన్ నుంచి ఇట్లా మూవ్ అయిపోకుండా పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట, బాబీ పిన్స్. Is it gonna be done? ఇక్కడ నాకు ఇందాక ఫ్లవర్స్కి దానికి ఎక్స్ట్రాగా ముందుకు కొంచెం దారం పెట్టాను కదా, సో ఆ దారం అనమాట. ఆ దారం ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాం. కొంచెం పైనకి పెట్టుకోవాలి, మనకి బొట్టు కనిపించాలి ఇట్లా మంచిగా. సో అట్లా ఇట్లా పైనకి పెట్టేసుకొని ఈ దారం ఇక్కడ కడుతున్నాం అనమాట. కట్టేసి ఎక్స్ట్రా దారం ఇట్లా ముందుకు అంటున్నాం. అండ్ ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ కూడా పెట్టుకుంటున్నాం. 1 or 2, బెటర్ 2 పెట్టుకోండి ఊడిపోకుండా ఉండడానికి మధ్యలో. సో నెక్స్ట్ ఇది కొంచెం ఇట్లా కిందికి ఉండేలాగా, మరి జుట్టు పైనకి రావద్దు, కొంచెం ఇట్లా ఉండేలాగా కట్టుకోవాలని ఇలా కట్టుకోవాలి. ఇలా ఉండాలి, స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోండి. పైనకు ఉండేలాగా కిందికి అది పెట్టద్దు. ఇక్కడ కూడా ఒక పిన్ పెడుతున్నాం అది సెక్యూర్ ఉండడానికి. సేమ్ అట్లనే ఇంకో చెవి కూడా పెట్టేసుకోవాలి. బ్లష్ కూడా కొంచెం రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను అనమాట చీక్స్కి. జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను, మరీ హెవీగా కాదు. సో చూసారా అట్లా లైట్గా అనమాట. పైనకి స్ట్రోక్ చేసుకుంటే బెటరు. నోస్ పైన కొంచెము ఇట్లా హైలైటర్ తోటి హైలైట్ చేస్తున్నా, షైనింగ్ దాంతో. జస్ట్ మనకి ఆ షైన్ ఉంటే మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చిన్ని దగ్గర కూడా లైట్గా ఇట్లా హైలైట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా హైలైట్ చేస్తున్నాను. ఇదనమాట నేను యూజ్ చేసే హైలైటర్. దీన్నే కొంచెం ఇక్కడ మనం ఇక్కడ ఇది చీక్స్కి పెట్టాం కదా, దాని కింద ఇట్లా స్ట్రోక్ ఇస్తున్నాను లైట్గా. ఈ సైడ్ లైట్గా ఇస్తున్నాను అనమాట. జస్ట్ చూడు స్మైల్. నెక్స్ట్ ఫుల్ డ్రెస్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ చూడు స్మైల్. అండ్ బ్యాక్ తిరుగున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇలాగనమాట. ఫ్రంట్కి తిరుగు సంహిత.
సో చూసారు కదండి భరతనాట్యం మేకప్ ఏ విధంగా వేసుకోవాలి అండ్ బన్ను లేకుండా హెయిర్ ఎలా వేసుకోవచ్చు ఈజీగా అని చెప్పేసి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.